హాయ్ ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి మన తెలుగులో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 5 సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఏ సినిమా సూపర్ హిట్ అయింది, ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా జస్ట్ యావరేజ్లో మిగిలిపోయింది, ఏ సినిమా అస్సాం వెళ్ళిపోయింది అనేది చాలా ఆనెస్ట్గా రాగా మాట్లాడుకుందాం. సో వీడియో చూసే ముందు వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ అంటే హైప్ ఇవ్వండి, సో దట్ ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా కరెక్టే రేట్ చెప్పింది, నిజంగానే చెప్తున్నాడు, ఎటువంటి స్టార్ హీరోలకి ఇంక్లైన్ అయిపోయి బయాస్కి కాకుండా నిజంగానే బయట పబ్లిక్ పాలసీ మనోడు చెప్తున్నాడు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు కూడా ఇలాగ రాగా అన్బయాస్డ్గా ఉంటాయి. సో వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నా పవన్ హే. సో ఈ సంక్రాంతి ఎఫెక్ట్ వల్ల నెక్స్ట్ సంక్రాంతికి ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన వాళ్ళకి సూపర్ స్టిషన్స్ చాలా ఎక్కువ కాబట్టి ఆల్మోస్ట్ ఏ సినిమాకి అయితే పెద్ద టైటిల్ ఉన్నాయో అవన్నీ హిట్ అయ్యి చిన్న టైటిల్తో వచ్చింది అస్సాం వెళ్ళిపోయింది. సో కానీ వీళ్ళకి కానీ టైటిల్ పిచ్చి పట్టి భారీ టైటిల్ కానీ నెక్స్ట్ సంక్రాంతి నుంచి తీసుకొస్తే చూసేటోళ్ళ పరిస్థితి పక్కన పెడితే రివ్యూ చెప్పేటోళ్ళకి ఆ సినిమా పేర్లు పలకడానికే చాలా కష్టంగా ఉన్నాయి. అంత పెద్ద పేర్లు పెడుతున్నారు. బట్ సినిమా పేరు వల్ల హిట్ అవుతుందా బ్రో అంటే ఏ బొక్క హిట్ అవ్వదు. సినిమాలో కంటెంట్ ఉండాలి, ఇంకా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. టైటిల్ పెద్దది పెడితే మాత్రం హిట్ అవ్వదు సార్. దయచేసి మీరు ఈ మిత్తుతో సావగొట్టొద్దు నెక్స్ట్ సంక్రాంతికి. ఓకే, సోల్ ఆఫీస్ డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి కింద నుంచి వెళ్దాం. 5, 4, 3, 2, 1 దాన్ని బట్టి మీకు హైరార్కీ బట్టి ఆర్డర్ బట్టి మీకు వెర్డిక్ట్ అర్థమైపోద్ది. సో 5th పొజిషన్ రాజాసాబ్. ఇట్స్ హెడ్డింగ్ టువర్డ్స్ డిజాస్టర్. ఎస్, మీరు విన్నది కరెక్టే. డే వన్ కాదు, ప్రీమియర్కి వచ్చిన టాకు అలా ఇంకా తగ్గుకుంటూ వచ్చిందే తప్ప ఎక్కడ సస్టైన్ రైజ్ పక్కన ఉండి సస్టైన్ కూడా అవ్వలే. అట్లీస్ట్ ఆ ఫ్లాప్ టాక్లో అయినా ఉండిపోతుందేమో అనుకున్నారు కానీ కిందకి వెళ్ళిపోతూ ఉండి అసలు కష్టం. సినిమాని యాక్చువల్గా స్టార్టింగ్ 280 కోట్లు కమ్మారు. తర్వాత మళ్ళీ ప్రొడ్యూసరే వచ్చి 210 కమ్మాను అన్నారు. ఓవరాల్గా చూస్తే సినిమా ఒక 120 దగ్గర అయిపోతుంది. 120 మ్యాక్స్ 130, అది కూడా కష్టం. అంటే సినిమాకు ఆల్మోస్ట్ ఒక 80 కోట్లు లాస్. సో చాలా పెద్ద లాస్ ఇది. సో ఈ లాస్ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని జాన్రా మూవీలు కొన్ని ఫెస్టివల్స్కి దింపకూడదు. అండ్ ప్రభాస్ గారు లాంటి పెద్ద హీరోని వాడుకున్నప్పుడు ఇలాంటి జాన్రాలో పెట్టకూడదు. ఒకవేళ ఇలాంటి జాన్రాలో పెట్టినా ఆ జాన్రాకి వేపే ఉంటూ ఆ జాన్రా వైపు వెళ్ళాలి తప్ప మురి మిక్చర్ చేయకూడదు. సో కన్నుడి సాగుకు లక్ష కారణాలు అన్నట్టు ఈ సినిమా పోవడానికి లక్ష కారణాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ సినిమా ఇంకా బతికే ఛాన్స్ లేదు. ఇంకా ఓటీటీలో చూసి పిల్లలకి ఏమైనా నచ్చాలి ఏమో కానీ ఓవరాల్గా ఇట్స్ అ బిగ్ ఫెయిల్యూర్. రాజాసాబ్ 5th పొజిషనే. ఇంకా ఎస్కేన్ గారు ఇంకా పండగ పొంగల్ పండగ ఇది వేసుకోవడం ఇంకా రీలు. 4th పొజిషన్ రవితేజ గారి మూవీ. పెద్ద టైటిల్. ఇప్పుడు మనం అంత పలకలం. భర్త మహాశైలికి నా విజ్ఞప్తి, పెద్ద విజ్ఞప్తే. ఈ సినిమా ప్రాబ్లం ఏంద్రా అంటే ఆనెస్ట్గా చెప్తున్నా, పండగకి రిలీజ్ అయిన 5 సినిమాలవి రొట్ట స్టోరీలు. నువ్వు స్క్రీన్ ప్లే ఎలా నడిపించు, హ్యూమర్ ఎలా ఇంజెక్ట్ చేసావు, ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారు అనేది మ్యాటర్. ఎందుకంటే అన్ని ఎంటర్టైనర్లో ఎక్సెప్ట్ రాజాసాబ్ అందులో మురి మిక్చర్ అయిపోయింది. సో ఈ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి ఫన్ ఉంది. అయినా కూడా మంచి అంటే రేటింగ్లు కూడా రవితేజ గారు లాస్ట్ 4-5 సినిమాలతో పోలిస్తే బెటర్ రేటింగ్ వచ్చింది. అన్నీ బాగున్నాయి. తక్కువ కమ్మారు, 20 కోట్లు కమ్మారు. అయినా కూడా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. ఓవరాల్గా ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ 7 కోట్లు. ఫుల్ రన్లో ఎంత వస్తుందా అంటే 20 కోట్లు వస్తుందంటే రాదు. ఒకవేళ లాంగ్ రన్ హెల్ప్ అయితే ఈ సినిమా ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోద్ది. ఆర్ఎల్స్ ఇది కూడా బిల్ యావరేజ్ ఫ్లాప్లో ఎండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మంచి టాక్ వచ్చినా కూడా సినిమాకి స్క్రీన్ సరిపోలేదు, ఇవన్నీ సొల్లు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే శర్వానంద్ గారి మూవీ కంటే ఈ సినిమా స్క్రీన్లు ఎక్కువే పడ్డాయి. సినిమా బాగుంటే అదే లాక్కి వెళ్ళిపోతే షోస్ ఆటోమేటిక్ యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ సినిమా అన్ని బాగున్నా కూడా ఎందుకు ఆడలేదు బ్రో అంటే జాన్రా వల్ల కాదు, రొట్ట స్టోరీ వల్ల కాదు, ఏమీ కాదు. రవితేజ గారి మీద నమ్మకం పోయింది జనాలకి. వరుసగా ఫ్లాప్లు ఇచ్చి జనాలు నమ్మలేదు ఈ సినిమా హిట్ అయిందంటే. సో ఆ సినిమా పాప అన్లక్కీగా ఈ సినిమాకి అయిపోయింది. సో ఇది ప్లస్సా మైనస్ అంటే యాజ్ ఆఫ్ నో ఇది మైనస్సే. బట్ ఇది ప్లస్గా మారాలి అంటే కొంచెం ఈ టైప్ ఆఫ్ సినిమాలు, కొంచెం మంచి సినిమాలు ఆయన బ్యాక్ టు బ్యాక్ డెలివరీ చేస్తే ఆడియన్స్కి కూడా ట్రస్ట్ వస్తే మెల్లిగా వస్తారు. ట్రస్ట్ వస్తుంది. నితిన్ లాంటి వాళ్ళకి వరుసగా 10 ఫ్లాప్లు ఇచ్చిన వాళ్ళకి కూడా మన వాళ్ళు పెద్ద గుండెలు కాబట్టి వస్తారు. కొంచెం టైం పడుతుంది. సో అలాగే ఈ సినిమా అదొక తొలిమెట్టు అనుకొని రవితేజ గారు కూడా నెక్స్ట్ మంచి సినిమాలు చేస్తే ఆయనకి హెల్ప్ అవుతుంది. బట్ ఈ సినిమా పాపం మంచి టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు. సో ఓవరాల్గా మ్యాక్స్ యావరేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 3 చాలా ఆనెస్ట్గా ఉంటాయి ఆర్డర్లు. మన శంకర్ వరప్రసాద్ గారు. యాక్చువల్గా మన శంకర్ వరప్రసాద్ గారు ఈ 5 సినిమాల్లో ఎక్కువ ఫైనల్ రన్లో ఎక్కువ కలెక్షన్స్ ఎండ్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే ఈ సినిమా. ఈ సినిమా నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ సినిమా 122 కోట్లు కమ్మారు, 122 కోట్లు వచ్చింది.
రిలీజ్ అయిన 6 రోజుల్లో కూడా డబల్ డిజిట్ షేర్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. అది ఒక పెద్ద రికార్డు. 5th డే హైయెస్ట్ షేర్ తెలుగు సినిమాల్లో RRRని దాటి, అది కూడా రికార్డు. ఈరోజు ఆదివారం కూడా డబల్ డిజిట్ వస్తుంది. కానీ సోమవారం నుంచి ఈ సినిమా రన్ డౌట్. అదొక క్వశ్చన్ మార్క్. అంటే ఈ రేంజ్లో వెళ్తుందా అంటే వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే మిగిలిన 2 సినిమాలుకి థియేటర్ స్క్రీన్స్ స్ప్లిట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఈ సినిమా మ్యాక్స్ ఆడియన్స్ చూసేశారు. అండ్ నేను చెప్పాను కదా 5 సినిమాలు రొటీన్ రొట్ట కామెడీయే, అందులో ఇదొక సినిమా. బట్ చిరంజీవి గారి కష్టం, చిరంజీవి గారి గ్రేసు, చిరంజీవి గారి కామెడీ, చిరంజీవి గారి యాక్షన్, వింటేజ్ చిరంజీవి గారిని చూసి చాలా రోజులు అయ్యి చాలామంది కనెక్ట్ అయ్యి ఆడియన్స్కి దారుణంగా వచ్చి ఆస్వాదించి వెళ్ళిపోయారు. కానీ నెక్స్ట్ వీక్ నుంచి ఇదే రన్ కంటిన్యూ అవుతుంది అంటే చెప్పలేం. ఓవరాల్గా ఈ సినిమా నా ఒపీనియన్ ట్రేడ్ పండిట్లు వెర్డిక్ట్ ప్రకారం ఇది ఒక 170 వరకు వెళ్ళొచ్చు షేర్. సో దాన్ని మనం ఏ క్యాలిక్యులేషన్ అంటే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. బట్ నువ్వు 3 ఎందుకు పెట్టేవారు అంటే నేను దగ్గర కలెక్షన్స్ రూపంలో బ్లాక్ బస్టర్ వెర్డిక్ట్తో పాటు నాకు పర్సనల్గా ఆడియన్స్కి ఎక్కువగా ఎవరికైనా ఏ మూవీ బాగా నచ్చిందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అందుకే ఇది 3వ పొజిషన్లో ఉంది. మీకు నెక్స్ట్ 2 సినిమాలు చెప్పాక మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ 2nd పొజిషన్లో నవీన్ పోలిశెట్టి గారి సినిమా అనగనగా ఒక రాజు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. ఈ సినిమా 28 కోట్లకి అమ్మారు. 28 కోట్లు నిన్నటితో వచ్చింది. ఫాస్టెస్ట్ 28 crores ఫర్ నవీన్ పోలిశెట్టి, హైయెస్ట్ ఓపెనర్ ఫర్ నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా సేమ్ రొటీన్ రొట్ట కామెడీ, కానీ ఫన్ ఎలిమెంట్స్ మనశంకర్ వరప్రసాద్ గారి కంటే చాలా ఎక్కువ ఉంది. అలా వెళ్ళిపోతూ ఉంటే ల్యాగ్ మూమెంట్స్ కొంచెం తక్కువ ఉంటుంది. 1 man షో. ఈ సినిమాకి లాంగ్ రన్ ఉండడానికి హై ఛాన్స్ ఉంది. ఎందుకురా అంటే ఆ జాన్రా, ఆ ఫన్, కొంచెం ఫ్రెష్ అపీల్ కొంత ఉంది. అండ్ కంటిన్యూ కూడా అవుతుంది. ఎందుకంటే తక్కువ స్క్రీన్లో పడ్డాయి. మిగిలిన శర్వానంద్ గారి సినిమా పక్కన పెడితే మిగిలినతో పోలిస్తే తక్కువ స్క్రీన్లో పడ్డాయి. సో నెక్స్ట్ వీక్ దాని తర్వాత రిపబ్లిక్ డే వీకెండ్ వరకు కూడా మంచిగా ఆడడానికి ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు ఆల్రెడీ 100% స్ట్రైక్ రేట్ వచ్చేసింది, బ్రేక్ ఈవెన్ వచ్చింది. ఇక్కడి నుంచి ఏది వచ్చినా ప్రాఫిటే. సో మనశంకర్ వరప్రసాద్ అనేది 122 కోట్లకు అమ్మారు కాబట్టి ఆ 100% బేసిస్లో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనేది వెడ్డికి చూస్తారు. ఇది 28 కోట్లు వచ్చింది. ఇంకో 28 కోట్లు వస్తే డబల్ వస్తుందా అంటే హై ఛాన్స్ ఉంది ఇంకో 28 కోట్లు రావడానికి. సో ఇది ఆబ్వియస్గా డబల్ బ్లాక్ బస్టర్ అనొచ్చు. సో ఇది మోస్ట్లీ ఒక 60 కోట్ల షేర్ వరకు నమోదు చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సి లేదు. అండ్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు, బాగా ఎంటర్టైన్ అయ్యారు. సో 2nd పొజిషన్లో ఈ సినిమా ఉంది. ఇప్పుడు 1st పొజిషన్లో శర్వానంద్ గారి సినిమా నారీ నడుమురా అందరికంటే లేట్గా రిలీజ్ అయింది. అందరికంటే తక్కువ స్క్రీన్లు వచ్చాయి. ఇప్పుడు కూడా తక్కువ స్క్రీన్లోనే నడుస్తుంది. దీని రియల్ పల్స్, దీని రియల్ మూమెంటం, దీని రియల్ షేర్, దీని రియల్ గ్రాస్, దీని రియల్ వర్డెక్ట్ మీరు మండే నుంచి చూడబోతారు. ఈ సినిమా 10 కోట్లకు అమ్మారు. నిన్నటితో ఆల్మోస్ట్ ఒక 7 కోట్లు వచ్చింది. ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, ఆర్ మండే మార్నింగ్ షోకి బ్రేక్ ఈవెన్ అవుతుంది. బట్ మండే మార్నింగ్ నుంచి ఈ సినిమా తాలూకు విధ్వంసం చూస్తారు. ఎందుకంటే ఈ సినిమాకి స్క్రీన్లు మండే నుంచి పెంచుతున్నారు. సో నెక్స్ట్ వీక్ ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్లు ఉంటాయి. దాని తర్వాత అనగనగా ఒక రోజు ఆ రాజుకి ఎక్కువ స్క్రీన్లు ఉంటాయి. సో అది అలాగో ఆడుకుంటూ వెళ్తుంది. ఇది ఆ మూవీ కంటే ఒక 10% నేను ఎక్కువ ఆడుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే జనాలకి సినిమా బాగుందని టాక్ వచ్చింది, చూసిన వాళ్ళు హిలేరియస్గా ఉంది అని చెప్పి చాలా ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యి బయటకు వచ్చారు. ఆ మౌత్ టాక్ వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అయింది. సో ఈ సినిమాకి కావాల్సింది ఒకటే స్లాట్లు, స్క్రీన్స్ కావాలి. నెక్స్ట్ వీక్ ఇది లాంగ్ రన్లో దొల్లగొట్టేస్తుందని ట్రేడ్ పండితుల తాలూకు విశ్లేషణ. సో 2nd వీక్, 3rd వీక్, రిపబ్లిక్ డే వీకెండ్ ఇదంతా గట్టిగా ఈ సినిమా ఆక్యుపై చేసి మంచిగా షేర్లు నమోదు చేస్తుంది. సో ఈ సినిమా 10 కోట్లు అమ్మారు. ఈ సినిమాకి 40 కోట్లు వచ్చినా 50 కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోలేం. సో అప్పుడు డబల్ కాదు, ట్రిపుల్ బ్లాక్ బాస్టర్ ఆర్ క్వార్టర్ఫుల్ బ్లాక్ బాస్టర్ ఏదో అంటారు. సో ఆ రేంజ్లో దీని వెడ్డిక్ట్ వెళ్ళబోతుంది. అండ్ ఓవరాల్గా నేను కనుక్కునే దాని ప్రకారం నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న చుట్టుపక్కల జనాలు కనుక్కుంటే ఈ 5 సినిమాల్లో జనాలు ఎక్కువ ఎంటర్టైన్ ఫీల్ అయింది ఈ సినిమాకి. తర్వాత నవీన్ పోలిశెట్టి గారిది, దాని తర్వాత చిరంజీవి గారి సినిమా. ఈ 3 సినిమాలకి బ్రేక్ ఈవెన్ అయిపోతే ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టరు, డబల్ బ్లాక్ బస్టరు, ట్రిపుల్ బ్లాక్ బస్టరు వెడ్డిక్లతో వెళ్ళిపోతుంది. నారీ నడుమురారి యావరేజ్తో మిగులుతుంది. రాజాసాబ్ ఫెయిల్యూర్ మూవీ. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ద రియల్ పబ్లిక్ పల్స్ అండ్ రియల్ షేర్ ఎంత కలెక్ట్ చేసిందో కూడా ఈ 2 వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఇప్పుడు నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ 5 సినిమాలు చూస్తుంటే ఆ షేర్లు గ్రాసులు పక్కన పెట్టేసి మీకు ఏ సినిమా బాగా నచ్చింది ఆర్డర్ అయినా పెట్టండి. 1 ఇది, 2 ఇది. 1 అంటే సూపర్, 2 ఆర్డర్ పెట్టి ఆ 1 2 3 4 5 పెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళు లేదు బా అంత ఓపిక లేదు అంటే ఒక సినిమా పేరు ఏం చెప్పండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో దాన్ని బట్టి మనకు పలుసు తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వాట్ టు సబ్స్క్రైబ్ పవన్ రాటాక్స్. నెక్స్ట్ వీడియోలో మరికొంత
ఏదో ఒక అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోతో కానీ ముందుకు వస్తే అప్పటి వరకు వీడియోని షేర్ చేయండి పిల్లలకి. సభకు నమస్కారం. ధన్యవాదాలు.